చంద్రుడు నక్షత్రాలతో నిండిన ఆకాశంలో ఎత్తుగా మెరుస్తూ చిన్న గ్రామంలోని సన్నని రహదారులపై వెండి వన్నెతో వెలుగులు చిందిస్తున్నాడు. రాఘవ్ తన టోపీని సరిచేసుకున్నాడు. చల్లని గాలిలో కూడా అతనికి యాంగ్జైటీతో కూడిన చెమట తన ఒంటి నిండా ఉంది. అది అతను తుడుచుకుంటున్నాడు. ఆ రాత్రి గ్రామం నిశ్శబ్దంగా ఉంది. సాధారణంగా వినిపించే శబ్దాలన్నీ తగ్గిపోయాయి. రాఘవ్ తన ఒకే ఒక నమ్మకమైన ఆటోలో ఆ వెలుతురు లేని వీధుల్లో వెళ్తూ ఉన్నాడు. ఆ రాత్రి కూడా రాఘవ్ లేటుగా పనిచేయాలనుకున్నాడు. ఎందుకంటే అతను కొత్త రిక్షా కోసం డబ్బు కూడబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కొంతమంది ప్రయాణికులు దొరికితే తనకు అదృష్టం కలిసి వస్తుందనే ఆశతో రాత్రులు కూడా బాగా లేటుగా పనిచేసేవాడు. ఖాళీగా ఉన్న బస్ స్టాప్ దగ్గర ఆగి కూర్చున్నప్పుడు పావురాలు చేసిన శబ్దాలు కొంత నిశ్శబ్దాన్ని నింపాయి. అప్పట్లోనే దూరంగా మెరుపుల శబ్దం వినిపించింది, కానీ ఆకాశంలో ఎక్కడ మేఘాలు కనిపించలేదు. అదే సమయంలో ఒక స్త్రీ రూపం నీడల నుంచి బయటకు వచ్చింది. తెల్ల చీర కట్టుకొని ముఖం కప్పుకున్నట్లు కనిపించింది. రాఘవ్ గుండె కొంచెం కొట్టుకోవడం మొదలైంది. ఈ సమయానికి ఎవరూ బయట కనిపించడం చాలా తక్కువ. ముఖ్యంగా ఇలా ఒక ఆడవాళ్ళు బయట ఉండడం ఇంకా చాలా తక్కువ. ఆమె తన చేతిని పైకెత్తి ఆటో బయలుదేరతారా అని అడిగింది. రాఘవ్ కాస్త భయంతో తప్పకుండా వస్తాను, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. సరే, మీరు ముందు వెళ్తూ ఉండండి, నేను చెప్తాను అని ఆమె ప్రశాంతంగా చెప్పింది. ఆమె వెనుక సీట్లో కూర్చుంటే రాఘవ్ వాతావరణంలో ఏదో విచిత్రమైన మార్పును అనుభవించాడు. అతను ఆటో నడుపుతూనే వెనక్కి చూశాడు, కానీ ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. చల్లని గాలి కూడా కాస్త భారంగా మారింది. నీడలు మరింత పొడవుగా మారుతూ అతనికి భయానకంగా అనిపించాయి. రాఘవ్ మళ్ళీ ఆమె వైపు చూశాడు, కానీ ఆమె కళ్ళు మాత్రం కనిపించడం లేదు. అతను నడుపుతూనే మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం అని కాస్త ధైర్యంతో అడిగాడు. జ్ఞాపకాలు ఉన్న చోటకి అని ఆమె మెల్లగా సమాధానం ఇచ్చింది. రాఘవ్ గుండెల్లో భయం మొదలైంది. ఆమె ఎవరో తెలియని వ్యక్తి. ఆమె కళ్ళు ఏం దాస్తున్నాయో తెలియక ఇలాంటి సమయంలో బయట వ్యక్తులను చూడడం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక రాఘవ్ ఆటో ఆపాలని నిర్ణయించుకున్నాడు. అతను వెనక్కి చూసి, మీరు ఎవరు, ఏం కావాలి అని అడిగాడు. ఆమె తన తలని మెల్లగా పైకెత్తి, నేను గతం నుంచి వచ్చిన ఒక జ్ఞాపకాన్ని మాత్రమే అని ఆమె చెప్పింది. రాఘవ్ అంత భయంలో, అంత చీకటిలో కూడా ధైర్యం చేసి, మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు, నన్ను వదిలేయండి అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలతో ఆ చీకటి వాతావరణం నెమ్మదిగా తగ్గిపోయింది. చంద్రుడు మళ్ళీ ప్రకాశిస్తూ రాత్రిని వెలుగునిచ్చాడు. ఆమె రూపం కూడా క్రమంగా కనుమరుగైంది. రాఘవ్ ఊపిరి పీల్చుకుంటూ ఆటోని నడిపాడు. గ్రామం వెలుగులు కనబడుతుండగా అతను రాత్రి తన భయాల నుంచి బయటపడ్డాడు. అతను చివరగా వెనుక మిర్రర్లో చూసి ఆమె అక్కడ ఉన్నదా లేదా అని చూశాడు, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. రాఘవ్కి ఈ విషయం అర్థమైంది. కొందరు ప్రయాణికులు మన జీవితంలోనికి వస్తారు, కానీ వాళ్ళని మర్చిపోవడానికి వీల్లేదు.